హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని క్రియేషన్స్. వీడియోలో చూపిస్తున్న బ్లౌజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా మార్క్ చేసుకున్న బ్లౌజ్ని సగానికి ఫోల్డ్ చేసుకుని రఫ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ రఫ్ పాయింట్ దగ్గర నుండి 4.5 ఇంచెస్లో ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ మార్క్ కనిపిస్తుంది కదా, మనం ఫోల్డ్ చేసుకున్న మార్కింగ్ అటొక హాఫ్ ఇంచు ఇటొక హాఫ్ ఇంచు మార్క్ చేసుకుని మనం పైన 4.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్కి కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పాయింట్ ఒకేలా ఉందా లేదా అన్నది చూసుకుని మనం అయితే మార్క్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక సైడ్ మార్క్ చేసుకున్నాము అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి మార్కింగ్ రావాలి కాబట్టి ఈ ఫోల్డ్ ఓపెన్ చేసి రివర్స్లో మనం బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసి పైన ట్యాప్ చేయాలి. ఈ విధంగా ట్యాప్ చేస్తే కింద మార్కింగ్ మనం ఫోల్డ్ చేసిన పాయింట్కి అతుక్కుంటుంది. దీని ద్వారా ఏంటంటే 2 సైడ్స్ కూడా మార్కింగ్ అనేది ఈక్వల్గా ఉంటుంది అండ్ మనం ఎంత లెంత్లో పెట్టాలి, ఎంత డిస్టెన్స్లో పెట్టాలి అన్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దాని తర్వాత ఏంటంటే ఒక ప్లెయిన్ బ్లౌజ్ పీస్ని స్ట్రైట్ పీస్ని తీసుకుని 1.5 ఇంచెస్ లెంత్లో ఉండాలి. ఆ విధంగా ఒక ఫోల్డ్ అయితే చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసి పెట్టుకున్న ఈ 1 ఇంచ్ మార్కింగ్ని ఫోల్డ్ చేసుకుని సగానికి కరెక్ట్గా ఉందా లేదా అన్నది చూసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ ఒక సైడ్ వేసిన తర్వాత అండ్ రెండవ సైడ్ మనం మార్క్ చేసుకున్నాం కదా, ట్యాప్ చేసుకుంటే మార్క్ పడింది కదా, ఈ పాయింట్ని కూడా మనం క్లియర్గా నీట్గా వచ్చేలాగా ఈక్వల్గా వచ్చేలాగా మనమైతే చూసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. సేమ్ లెంత్ వచ్చే విధంగా మార్కింగ్ ఉందా లేదా అన్నది చూసుకుని మాత్రమే మనం స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేయాలి. ఇట్లా చేసిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ పీసెస్ని కట్ చేసుకుని మనం ఇందాక కుట్టుకున్న స్ట్రైట్ పీస్ ఉంది కదా, ఆ పీస్ని ఈ పీస్ మీద ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి 1/2 ఇంచ్ లెంత్ తోటి కరెక్ట్గా ఉండేలాగా చూసుకుంటూ స్లోగా మనమైతే ఒక స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. 1/2 ఇంచ్ లెంత్ అనేది ఈక్వల్గా వచ్చేలాగా స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు ఈక్వల్గా వచ్చేలాగా చూసుకుంటూ మనమైతే స్టిచ్ వేయాలి. తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసి పక్కన పెట్టుకుని పైన టాప్ స్టిచ్ని అయితే వేసుకోవాలి. ఇది అనేది బ్యాక్ పార్ట్ అనమాట, బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్. ఈ విధంగా నేను చెప్తున్న విధంగా కుట్టుకున్నట్టయితే మనకి బాడీకి అద్దినట్టుగా బ్లౌజ్ అనేది వస్తుంది. ఈ విధంగా ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత ఏంటంటే మనకి బ్లౌజ్ పీస్ ఎటువంటి పాయింట్స్ బయటకు రాకోకుండా, ఎటువంటి ఫ్యాబ్రిక్ బయటకు కనిపించుకోకుండా చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఇట్లా ఒక రఫ్ చేసుకుని పెట్టుకుని ఇది హెమ్మింగ్ అయితే చేసుకోవాల్సి వచ్చింది. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఎంత నీట్గా కంప్లీట్ అయిందో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సపోర్ట్ చేస్తాను.